కోడికత్తి సీన్‌కి బెయిల్ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా ఆహ్వానించాల్సిన పరిణామం. కోడికత్తి సీనుని దుర్మార్గంగా ఇన్ని సంవత్సరాల పాటు వి- కేసు పెట్టి జైల్లో ఉంచింది దుర్మార్గపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. దీని గురించి మాట్లాడటానికి, దీని గురించి చర్చించడానికి ఎక్కడ కూడా వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ అమ్మగారు కూర్చొని కుటుంబంతో సహా దీక్ష చేశారు. కోడికత్తి సీన్కి సంబంధించినటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాకి రాకపోవడం వల్ల మా బిడ్డ అన్యాయం అయిపోతున్నాడు. ఇటువంటి దుర్మార్గ పనులన్నీ చేసినటువంటి నువ్వు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు నీకు. అక్కడ జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది, నువ్వు ఇన్ని సంవత్సరాలు జైల్లో ఎందుకు ఉన్నాడు, ఎందుకు బయటికి వాళ్ళు బయలు వచ్చింది అనేది ఖచ్చితంగా ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి. రేపు కోడికత్తి సీను బయటకు వచ్చి దళితుల్లో, ఎస్సీల్లో, దళితుల్ని, ఎస్సీల్ని నువ్వు ఏ రకంగా మోసం చేసావు, ఏ రకంగా అన్యాయం చేసావు చెప్పబోతా ఉన్నాడు. దానికి ఖచ్చితంగా నీ వెనకాల నీ ఎవరైతే నిన్ను భుజాన్ని ఎత్తుకొని తిరిగారో, ఏ దళితులు, ఏ ఎస్సీలు అయితే మా ఓడని నీకు ఓట్లేసి భుజాన్ని తిరిగారో వాళ్ళు కొట్టే దెబ్బ నీకు అబ్బా అనబోతా ఉందని గుర్తుపెట్టుకుని హెచ్చరిస్తాను. అన్న, బీజేపీ పొత్తు మీద సంబంధించి ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ. ఏదైతే చంద్రబాబు నాయుడు వెళ్ళి అమిత్ షా కాళ్ళ మీద పడినట్టు, లేదంటే ఇన్ని సీట్లు చంద్రబాబు వాళ్ళకి ఆఫర్ చేసినట్టు, పవన్ కళ్యాణ్ అడిగి చెప్తానన్నట్టు పొద్దు నుంచి కూడా ఇదంతా ప్రచారం నడుస్తూ ఉంది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగువాడి ఆత్మగౌరవ ప్రతీకగా అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ చాలాసార్లు అధికారంలోకి, ప్రతిపక్షంలోకి, ఒడిదుడుకుల్ని, సంక్షోభాలని తట్టుకొని ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో క్రియాశీలకమైనటువంటి పార్టీగా, ప్రజల కోసం, ప్రజల తరపున పనిచేస్తున్నటువంటి పార్టీగా తెలుగుదేశానికి ఒక గుర్తింపు ఉంది. ప్రజల్లో అవిశ్వాసం ఉంది. అంత బలీయమైనటువంటి క్యాడర్తో తెలుగుదేశం పార్టీ కొనసాగుతుంది. కానీ కొంతమంది మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ అనవసరమైనటువంటి ప్రచారం కోసం, ఆర్భాటపు ప్రచారం కోసం తెలుగుదేశం పార్టీ మీద, అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోయినటువంటి వాటిల్ని ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లో ఎవరైనా కలుస్తాం, అది బీజేపీని కలవచ్చు, లేదంటే జేడీయూ పార్టీని కలవచ్చు, లేదా మమతా బెనర్జీని కలవచ్చు, డిఎంకే స్టాలిన్ని కలవచ్చు. ఇది రాజకీయ పార్టీ, ఏ పార్టీకైనా వాళ్ళ పార్టీ నిలబెట్టుకోవడానికి, ఆ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్ని విశ్లేషించుకుంటూ భవిష్యత్తులో పార్టీ నిర్మించుకోవడం కోసం, అందులోనూ ఇది ఎలక్షన్ ఇయర్. ఖచ్చితంగా ఎవరైనా కలవటం, ఆ రాష్ట్రం ఎవరిని కలిసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే ఢిల్లీ వెళ్ళారు, బీజేపీ పెద్దలను కలవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కలిశారో లేదో ఇంకా బయటికి రానటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు గారు వెళ్ళి అమిత్ షా కాళ్ళ మీద పడ్డట్టు, అమిత్ షా గారు జనసేనతో, పవన్ కళ్యాణ్తో మాట్లాడి మీకు సీట్లు, బీజేపీ బలం ఎంత ఈ రాష్ట్రంలో, తెలుగుదేశం బలం ఎంత? కాబట్టి బలాబలాల చర్చ కాదు, కానీ ఒక వ్యక్తిని గౌరవించడం సాంప్రదాయం. వెళ్తారు, కలుస్తారు. మీకు ఎవరు చెప్పారు చంద్రబాబు గారు కాళ్ళ మీద దండం పెట్టారని? వైసీపీ పార్టీ సోషల్ మీడియా మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆనాడు రాళ్ళు ఇసిరారు, ఈనాడు కాళ్ళ మీద దండం పెడుతున్నారు. రాళ్ళు ఇసిరింది మీరు వీడియో తీసి చూపించారా, లేదా దండం పెట్టింది మీ పార్టీ వెళ్ళి, మీ నాయకులు వెళ్ళి సోషల్ మీడియా మీరు పెట్టుకున్నారు కదా, వైసీపీ సోషల్ మీడియా నాయకులు వెళ్ళి వీడియో తీసుకొచ్చి చూపించారా? కాబట్టి ఇటువంటి ఫేక్ ప్రచారాల ద్వారా లబ్ధి పొందాలనుకున్నటువంటి వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తలుచుకున్నాం. వాస్తవాలను ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వాస్తవాలు ఎవరు ఎప్పుడు ఎక్కడ వంగుతారో, ప్రత్యేక హోదా సాధించే వీరుడు నేను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపు 32 సార్లు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారి రూమ్లో తలుపేసుకుని మాట్లాడారు. అప్పుడు కాళ్ళ మీద పడ్డారని చెప్పలేదు ఎవడు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా నా కేసుల గురించి, నా భార్యను అరెస్ట్ చేయొద్దు, లేకపోతే నా తమ్ముడిని అరెస్ట్ చేయొద్దని చెప్పడానికి వెళ్ళొచ్చామని ఎవడని చెప్పాడా? కాబట్టి నువ్వేం మాట్లాడుకున్నావు? కాబట్టి ఇవి కూడా చాలా వస్తాయి. కాబట్టి ఒకవేళ మన వైపు చూపిస్తే 10,000 మీ వైపు చూపిస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని సంస్కారంగా. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, 40 సంవత్సరాల పాటు రాజకీయ నాయకుడు, అనేక రకమైనటువంటి కష్టాల్లో, నష్టాల్లో, ఒడిదుడుకుల్లో పార్టీ నిలబెట్టి ఆంధ్ర రాష్ట్రం పనిచేస్తున్నటువంటి ప్రజానాయకుడు. కాబట్టి అటువంటి నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిస్తాను. రాబోయే కాలంలో ఇటువంటి ఫేక్ ప్రచారదారులకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. సైబర్ ద్వారా మేము పోలీసు యంత్రాంగానికి, పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇటువంటి ఫేక్ ప్రచారాలు ఎదుటివాడి వ్యక్తి యొక్క విలువల్ని, వాటిని దిగజార్చే పద్ధతుల్లో, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి పద్ధతుల్లో ప్రచారం అవుతున్నటువంటి వాటి మీద తక్షణం చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద ఎవడైతే చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని హెచ్చరిస్తాను. అంటే ఒక పక్క నేను అర్జునుడిని, కౌరవులంతా కలుస్తూ ఉన్నారు, సింహం సింగిల్గా వస్తుంది, ఇలాంటి రకరకాల నినాదాలతో వెళ్తూ ఉంది వైసీపీ. మరోపక్క వీళ్ళు పొత్తులు పెట్టుకుంటున్నప్పుడు, వీళ్ళకి భయం లేనప్పుడు ఈ విధమైన ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడో కాదో సొంత చెల్లిని అడిగితే చెప్పేస్తుంది. షర్మిల గారు చెప్తున్నారు కదా, ఈ అన్న మా అన్న కాదు, ఈ అన్న ఎవరో నాకు తెలియదు, ఇంక నీ అన్న సొంత అన్న మా అన్న కాదని షర్మిల చెప్తే నువ్వు అర్జునుడు అని ప్రచారం చేసుకున్నావు. అర్జునుడు అయితే విద్యార్థులు,
నిరుద్యోగులు, రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు ఈ అన్న మాకొద్దు, ఈ అర్జునుడు మాకొద్దని ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? నిన్న కాక మనం నువ్వు 6,100 డిఎస్సి నోటిఫికేషన్ వేసావు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఫేక్ అని గొడవ చేశారా లేదా? వద్దు, ఎన్నికల ముందు నువ్వు స్టంట్ ప్లే చేస్తున్నావు, నిరుద్యోగులందరూ మోసం చేస్తున్నావు అన్నారా లేదా? అంతేకాదు, నీ ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు 15వ తారీఖు జీతం ఇచ్చి అర్జునుడు మాకు వద్దంటున్నారయా? ఏ ప్రభుత్వం కూడా మా 15వ తారీఖు జీతం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. జీతం ఏ టైంకి వస్తుందో తెలియదు కాబట్టి ఇటువంటి అర్జునుడు మాకు వద్దంటున్నారు. నువ్వు అర్జునుడు అని నువ్వు అనుకుంటున్నావు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం నువ్వు, ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న రాక్షసుడు నువ్వు, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి రాక్షసుడు నువ్వు, రాజధాని లేకుండా ప్రజలను మోసం చేసినటువంటి మోసగారు నువ్వని అన్ని వర్గాల ప్రజలు అనుకుంటా ఉన్నారు. అర్జునుడు అని నువ్వు అనుకుంటున్నంత మాత్రాన నమ్మటానికి వినటానికి ఎవరికి హాస్యాస్పదంగా ఉంది. ఇంకోసారి మీ మీడియాలో అటువంటి వాటిల్ని ప్రచారం చేయొద్దని ఎతో పలుకుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి దోపిడీ, జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేశాడో 4 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కళ్ళారా చూశారు. ఆ రకంగా నిన్ను ఎదుర్కోవడానికి, నిన్ను తిప్పికొడటానికి అన్ని రకాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల పాత్ర ఏంటి? ప్రతిపక్ష పార్టీలు దోపిడీని, అన్యాయాన్ని, దుర్మార్గాన్ని ఎదిరించడం కోసం పనిచేస్తాయి. పొత్తులు కామన్. ఈ భారతదేశంలోనే అనేక రకమైనటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. ఎవరి కోసం? తెలుగుదేశం పార్టీ కూడా పొత్తు పెట్టుకుంటాం జనసేనతో కలిసి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎందుకోసం? అధికారం కోసం కాదు, రాజధాని లేని రాష్ట్రాన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడటం కోసం అన్నారు. రెండోది, శాండు, మైను, అన్ని రకాల లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల్లో నుంచి రాష్ట్రాన్ని, ఒక మహిళలకు కూడా రక్షణ కల్పించలేని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడు అనేక రకాల వర్గాల ప్రజల సంక్షేమం కోసమే ఈ పొత్తు. ఇది అనివార్యం. ఖచ్చితంగా ఈ పొత్తు. అర్జునుడు అయితే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు చేసింది తప్పు, నువ్వు దుర్మార్గుడివి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి గారి రాజ్యాంగంతో ఈ 4 సంవత్సరాల 9 నెలల పరిపాలన చేసావు కాబట్టి దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొట్టే దెబ్బకి నీ దిమ్మ తిరిగిపోతూ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన కూటమి ద్వారా రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అధికారంలోకి రాబోతూ ఉంది. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తాను.